హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి 11 to 12 ఇయర్స్ బేబీకి క్రాప్ టాప్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చూడండి, ఇలా అంచులు ఇటువైపు ఓపెన్ సైడ్ మన సైడ్ వేసుకున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కదా, దానికోసం అనమాట. లైనింగ్ని నీట్గా తడుపుకొని ఐరన్ చేసి ఇలా అంచుల వైపు ఈ విధంగా వేసుకున్నాను అనమాట. అంటే అంచులు అనేవి మన వైపు రావాలి, అంటే ఓపెన్ సైడ్ మన వైపు వచ్చేలా ఉండేటట్టుగా చూసుకొని ఇలా స్కేల్ తీసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్ కానీ అలానే కింద కూడా అంచులు సమానంగా ఉండేటట్టుగా ఒక లైన్ కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేయడం కోసం అనమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ తీసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ ఎంత లెంత్ తీసుకుంటున్నామో అంత లెంత్ తీసుకోవాలి. అది కూడా మనం ఫస్ట్ డ్రా చేసాం కదా ఆ లైన్కి అనమాట. అంటే ముందున్న హాఫ్ ఇంచ్ వదులుకున్న లైన్ దగ్గర నుంచి మనం ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. చూడండి, లెంత్ చూద్దాము. ఇక్కడ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. అంటే ఖర్చులతో కలుపుకొని 16 ఇంచెస్. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలానే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా 16 ఇంచెస్కి మనం లైన్ అనేది వేసుకుని మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. ఇది 32 చెస్ట్. ఇక్కడ కూడా 5.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. హామ్ డౌన్ అనమాట. ఇక్కడ ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ పెట్టుకున్న గీత దగ్గర నుంచే చూసుకోవాలి. ముందు వదిలి దానికి అసలు మనకి ఇంకా దాన్ని పట్టించుకోకూడదు అనమాట. ఇలా లైన్స్ అనేవి కూడా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ పార్ట్ ఎంతో దాన్ని బై 4 చేసుకుని మనం ఇక్కడ మార్కింగ్ వేసుకుంటాం అనమాట. చూడండి, 32 చెస్ట్ బై 4 ఇంచెస్ బై 4 చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, 8 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక 2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్గా తీసేసుకుంటున్నాను. అలానే ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు హామ్ రౌండింగ్ కోసం ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా హార్మోల్ రౌండింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిడిల్కి మార్కింగ్ వేసుకుని ఇలా టేప్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకొని అక్కడ నుండి రౌండింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా హామ్ రౌండింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా హార్మోల్ రౌండింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా లేకపోతే మనం కొంచెం డౌన్కి అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నాకు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం డౌన్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. కొంచెం డౌన్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని దాన్ని బట్టి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనమాట. నెక్ విడ్త్ చూద్దాము. చూడండి, ఇక్కడ నేను 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను. అలానే డౌన్కి 9 ఇంచెస్. నేను ఇక్కడ 9 ఇంచెస్ అంటే ఇక్కడ నేను డ్రాప్ షేప్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి 9 ఇంచెస్ తీసుకున్నాను. అలానే ఇక్కడ నుంచి స్ట్రైట్గా డ్రా చేసుకుని లైన్ డ్రాప్ షేప్ పెడతానమాట. చూడండి, డ్రాప్ అంటే ఇది కొంచెమే, జస్ట్ నేను ఇలా క్యాజువల్గా డ్రా చేసుకుని చూసుకుంటున్నాను. ఇలా ఒకసారి డ్రా చేసుకుని దాన్ని బట్టి మనం నెక్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మీకు రౌండ్ నెక్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుని తీసేసుకోవడమే. ఇక్కడ నేను కొంచెం డ్రాప్ షేప్లో పెట్టాను. తర్వాత ఫ్రీ హ్యాండ్తోనే వేసానండి. దీనికి ఏం పెద్ద మెజర్మెంట్స్ ఏం లేవు. ఫ్రీ హ్యాండ్తోనే వేసుకొని కట్ చేసేసుకోవడమే.
మనం మార్కింగ్ వేసుకున్న విధంగానే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. నెక్ అయితే కట్ చేసుకోవట్లేదు, ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత నెక్ పార్ట్ అనేది తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ అనమాట. చూడండి, ఇప్పుడు మనం క్లోజ్ సైడ్ అనమాట, అంటే ఇంతకుముందు ఓపెన్ సైడ్లో తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోజ్డ్ సైడ్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక ½ ఇంచ్, అదే ½ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇదంతా బయటకు పెట్టేసుకోవాలన్నమాట. ఓన్లీ బ్యాక్ పార్ట్ కోసమే, ఇది ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా సేమ్ కట్ చేసేసుకోవడమే. ఈ ½ ఇంచ్ అనేది మాత్రమే బయటకు వేసుకుని స్ట్రైట్గా క్లాత్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టక్స్ పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, డాట్స్ కోసం అనమాట. మనకి ఎంతైతే తీసుకున్నామో, అంటే 8 ఇంచ్ వరకే తీసుకున్నాం కదా, ఇక్కడ మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకుని టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ డాట్స్ కోసం అనమాట. ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ కాదు, దానికోసం నేను డాట్స్ పెట్టడం కోసం ఈ విధంగా చేసుకున్నాను. ఇక్కడ ఒక ½ ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కొంచెం కట్ చేసేసుకోవాలి, క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి నేను కొంచెం ఇలా పక్కకి తీసేస్తున్నాను, కొంచెం క్లాత్ అనేది. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాము. నేను ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సేమ్ ఖర్చు కోసం మార్కింగ్ అయితే వేసుకున్నాను. అలానే నెక్ కూడా మార్కర్ వీల్తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్కి నెక్ అనేది తీసుకుందాము. సేమ్ అక్కడ నుండి మనకి ఎంత డౌన్ కావాలి, ఎంత విడ్త్లో కావాలి, ఒకసారి మార్కర్ వీల్తో మార్కింగ్ వేసుకున్నాం కదా, దానిపైన మార్క్ చేసుకోవడమే. నేను 5½ ఇంచ్కి పెడదాం అనుకుంటున్నాను నెక్ అనేది. దానికోసం కుట్టిన తర్వాత అది 5½కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం 5 ఇంచ్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా రౌండ్ నెక్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ హార్మోల్ లోతు కూడా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని కొంచెం ఫ్రంట్ సైడ్లో కొంచెం లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు డాట్స్ అనమాట వస్తాయి. మీరు ప్రిన్స్ కట్ కావాలనుకుంటే కట్ చేసుకోవడమే. నేనైతే ప్రిన్స్ కట్ కాదు కాబట్టి డాట్సే కాబట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాను. అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, నేను డ్రా చేసిన దానికంటే కూడా ఇప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం నెక్ అనేది పైకి తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం చూద్దాము. ఇక్కడ హ్యాండ్స్ అనేది డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. ఆల్రెడీ దీని వీడియో అనేది విడిగా కూడా పెట్టాను, మీకు అర్థం అవడానికి క్లియర్గా. అది కూడా ఒకసారి చెక్ చేయండి అర్థం కాకపోతే. చూడండి, ఇక్కడ అంచులు అనేవి లైన్గా సమానంగా ఉండేటట్టుగా డ్రా చేసుకోవాలి. అలానే ఫోల్డింగ్ కోసం ఇది బ్యాక్కి తిప్పడం కోసం అన్నమాట. అలానే ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ ఎట్లా అయితే మనం మార్కింగ్ వేసుకుంటామో అలానే ఫస్ట్ మార్కింగ్ వేసుకుందాము. ఇది 3/4 హ్యాండ్, లెంత్ వచ్చేసి 10 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. పైన పఫ్ పెట్టడం కోసం మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుందాము. ఫస్ట్ మీకైతే నార్మల్ హ్యాండ్ కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ చూడండి,
ఇలా 3.5కి డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా డౌన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ నేను హామ్ డౌన్ అనమాట, అంటే మనకి చేతులు ఎంత లూజ్ ఉన్నాయో చూసుకొని 7.5 ఉంది, దాన్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. క్రాస్గా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి లూజ్ చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఒకవేళ ఇలా అయితే నార్మల్ హ్యాండ్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పఫ్ పెడదాం అనుకుంటున్నాం కదా, దానికోసం మనం మళ్ళీ మార్కింగ్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు పైకి ఇది పఫ్ హ్యాండ్, అంటే చిన్న కుచ్చులు వస్తాయన్నమాట షోల్డర్ పైన. దానికోసం చూడండి ఇక్కడ వచ్చేసి లెంత్ వచ్చేసి నేను 5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అలానే విడ్త్ వచ్చేసి 4 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటాను అనమాట. సరిపోతుంది. 4 తీసుకోవచ్చు, 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, మన క్లాత్ని బట్టి అనమాట. ఇక్కడ చూడండి నేను 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇటు 4 ఇంచెస్, అలానే లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకుని మనం మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందని 5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను, కొంచెం పఫ్ బాగా వస్తుందని. చూడండి ఇలా డ్రా చేసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఎంతో షేప్ అవసరం లేదు, ఇలా కొంచెం షేప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా పైన పఫ్ వస్తుంది మనకి. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. చూడండి ఇది హ్యాండ్ షేప్ అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఖర్చులు కూడా కట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడు టక్స్ పెట్టేసుకుందాము. ఇది ఫోల్డింగ్ కోసం టక్స్ అనమాట. అలానే ఇక్కడ వచ్చేసి లూజ్ కోసం హ్యాండ్ లూజ్, ఇది మిడిల్ టక్స్. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ లోతు తీసుకుందాము. ఇలా ఓపెన్ చేసుకుని కొంచెం లోత్ అనేది ఎక్కువ అవసరం లేదనమాట. ఈ పఫ్ హ్యాండ్కి కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మళ్ళీ నేను ఇంకొకసారి లైన్గా ఒకసారి షేప్ చేసుకుంటాను. ఈ విధంగా కొంచెం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసుకున్నామో పఫ్ పెట్టడం కోసం అక్కడ మనకి ఒక టక్స్ పెట్టుకోవాలి. చూడండి లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాను. ఇది లోతు తీసుకున్నాను అనమాట. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుందాము. ఇది వచ్చేసి మెయిన్ పీస్. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ అలానే హ్యాండ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని క్లాత్ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ పీస్ కట్ చేసుకోవాలన్నమాట. దీని పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.